హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 10వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అన్నటువంటి క్రైమ్లో ఏమేమి ఉంటాయి అన్నట్టుగా ఇంటర్ప్రిట్ చేయటం జరిగింది. సో దీనిని మనం పాలిటీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కింద చదువుకుంటాం. మరి ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, ఎలా ఇంటర్ప్రిట్ చేసింది అంటే, ఈ సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా ఈ ఇన్సైట్మెంట్ అన్నటువంటిది వస్తుందన్నమాట. అంటే ఏంటి, ఆత్మహత్య చేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అది తప్ప నాకు ఇంకా వేరే దారి అన్నటువంటిది లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే రీసెంట్గా ఏమైంది, కొంతమంది సీనియర్ అఫీషియల్స్ ఒక కంప్లైంట్ని అలహాబాద్ హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు. అది ఏంటి అంటే, ఒక ఎంప్లాయీని రిటైర్ అవ్వాలి అన్నట్టుగా ప్రెషర్ తీసుకొచ్చారు. దాంతో అతను సూసైడ్కి పాల్పడ్డారు. సో ఆ నేపథ్యంలో ఇంతకుముందు మనకి ఐపీసీ ఉండేది కదా, ఇండియన్ పీనల్ కోడ్. దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్య అన్నటువంటిది నేరం, అవునా? మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇలాగా అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ క్రైమ్కి చాలా రీజన్స్ ఉండొచ్చు. అందులో కొన్ని ఇల్లస్ట్రేషన్స్ పెట్టిందనమాట సుప్రీంకోర్టు. దాదాపు 4 ఇలాంటి ఇల్లస్ట్రేషన్స్ తీసుకొచ్చింది. అవి ఏంటి అంటే, ఒకటవది, అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్చర్ని, అన్బేరబుల్ టార్చర్ని లేదా హరాస్మెంట్ని కనుక భరిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో సూసైడ్ మాత్రమే ఎస్కేప్ అవ్వటానికి ఒక మంచి మనకి ఆప్షన్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. రెండవది వచ్చేసరికి, ఆ అక్యూజ్డ్ ఎమోషనల్ వల్నరబిలిటీకి కనుక గురయ్యారనుకోండి, ఆ ఎమోషనల్ వల్నరబిలిటీకి గురయ్యి నాకు ఇంకా బతకటం అన్నటువంటిది ఇంకా వర్త్లెస్ అన్నట్టుగా ఫీల్ అయ్యారనుకోండి, ఆ టైంలో కూడా ఈ సూసైడల్ థాట్స్ అనేటటువంటివి వస్తాయి. లేదు అనుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించి థ్రెటన్ చేయటం, మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ని దెబ్బతీస్తామనటం. సో ఈ నేపథ్యంలో కూడా సూసైడల్ థాట్స్ అన్నటువంటివి వస్తాయి. చివరిగా ఏంటి అంటే, డిఫమేషన్ లాంటివి, అంటే ఫాల్స్ అలిగేషన్స్ అన్నటువంటివి తీసుకురావటం ద్వారా ఆ పర్సన్ యొక్క రెప్యుటేషన్ అన్నటువంటిది కోల్పోయినప్పుడు కూడా సూసైడే మార్గం అనేసి అనిపిస్తుంది అన్నట్టుగా ఇలా సుప్రీంకోర్టు 4 ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ని, పారామీటర్స్ని ఇవ్వటం జరిగింది. సో ఇది అబెట్మెంట్ కేసు అవునా కాదా అని ఎలా చూడాలి, ఇదిగో ఈ 4ంటిని కూడా మీరు ఒక్కసారి ఉన్నాయా లేదా అన్నట్టుగా చూడండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏషియాన్ ఇండియా సమ్మిట్కి సంబంధించి, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద దీన్ని మనం చదువుకుంటాం. సో మన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు 2 సమ్మిట్స్కి వెళ్ళబోతున్నారు. అందులో ఒకటి వచ్చేసరికి ఈ ఏషియాన్ ఇండియా సమ్మిట్ అన్నటువంటిది. ఏషియాన్ ఇండియా సమ్మిట్ ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ సమ్మిట్ అన్నటువంటిది 21st సమ్మిట్ అనమాట. ఇది కాకుండా 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్కి కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళబోతున్నారు. అంతేకాదు ఈ సమ్మిట్స్లో బైలేటరల్ అగ్రిమెంట్స్, అలాగే బైలేటరల్ మీట్స్ అన్నటువంటివి కూడా జరగబోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియా ఇండియా సమ్మిట్ అనేసి పిలుస్తూ ఉన్నాం. ఏంటి ఏషియాన్ అంటే, ఏషియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. 1967లో ఇది ఫామ్ అయింది. ఇందులో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. ఏమేంటవి? ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, ఇలాగా మొత్తం 10 దేశాలు ఒక ఆర్గనైజేషన్ లాగా, ఏషియాన్ గ్రూపింగ్ లాగా ఫామ్ అయిందనమాట. మరి ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి కనెక్టివిటీ, ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ ఛాలెంజెస్ని ఎలా అడ్రస్ చేసుకోవాలి అన్నట్టుగా, స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ని మరింత పెంచుకోవాలి అన్నట్టుగా. సో ఇలాగా వీటన్నింటినీ కూడా కవర్ చేయడానికి మనకి ఏషియన్ ఇండియా సమ్మిట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇటు ఫిలిప్పైన్స్, చైనా మధ్య మ్యారిటైమ్ ఇష్యూస్ అన్నటువంటి సౌత్ చైనా సీలో వస్తూ ఉన్నాయి. ఇటు మయన్మార్లో ఎథ్నిక్ గ్రూప్స్కి మధ్య ఇబ్బందులు అన్నటువంటివి, అంటే జుంటా అక్కడ ఫోర్స్ తీసుకోవటం కావచ్చు. ఇలాగా ఈ దేశాల్లో ఏవైతే ఇప్పుడు ఇబ్బందులు లాంటివి తలెత్తుతూ ఉన్నాయో వాటి గురించి కూడా ఇందులో మాట్లాడతారనమాట. ఇంకా రెండవది వచ్చేసరికి 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటూ ఉన్నాం. సో ఇక్కడ ఈస్ట్ ఏషియా సమ్మిట్లోకి వచ్చేసరికి ఏంటి, మనకి ఈస్ట్ ఏషియా సమ్మిట్ అన్నటువంటిది 2005వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది కూడా ఏషియాన్కి సంబంధించినటువంటి ఏషియాన్ లెడ్ ఇనిషియేటివే ఇది కూడా. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే, ఓన్లీ ఇండో పసిఫిక్కి సంబంధించిన లీడర్ ఫోరం మాత్రమే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, పొలిటికల్, అలాగే సెక్యూరిటీ,
అలాగే ఎకనామిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటివి వాటి గురించి ఇందులో చర్చిస్తారనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ లాకి రెస్పెక్ట్ అన్నటువంటిది ఇవ్వటం, అంతేకాకుండా మనకి ఏషియాన్ ఈ ఏదైతే ఇండో పసిఫిక్ రీజన్ ఉందో ఇక్కడ ఒక ఓపెన్నెస్ని ఇంక్లూజివ్నెస్ని తీసుకురావటం కోసం దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లోకి వచ్చేసరికి 18 దేశాలు ఉన్నాయి. అందులో ఈ 10 ఏషియాన్ కంట్రీస్ ఉన్నాయి. ఇవి కాకుండా 8 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నాయన్నమాట. డైలాగ్ పార్ట్నర్స్ ఏంటి 8 డైలాగ్ పార్ట్నర్స్? అందులో ఆస్ట్రేలియా ఉంది, అలాగే చైనా ఉంది, అలాగే ఇండియా అన్నటువంటిది ఉంది, అలాగే జపాన్, అలాగే న్యూజిలాండ్, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా సౌత్ కొరియా అన్నటువంటిది, అలాగే రష్యా, ఇంకొక దేశం ఏంటి యుఎస్ఏ. ఈ 8 దేశాలు కూడా ఇందులో డైలాగ్ పార్ట్నర్స్ లాగా ఉన్నాయన్నమాట. మొత్తం 6 ప్రియారిటీ ఏరియాస్ అన్నటువంటివి ఉంటాయి దీనికి. అదేంటి అంటే ఒకటి ఎన్వైరన్మెంట్ని కాపాడుకోవాలి అన్నట్టుగా, రెండవది ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే మూడవది వచ్చేసరికి ఫినాన్స్కి సంబంధించి, అలాగే గ్లోబల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి, అలాగే మనకి ఈ నేచురల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా, ఆ డిజాస్టర్స్ యొక్క మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నటువంటిది, అలాగే ఏషియన్ రీజియన్ ఏదైతే ఉందో అందులో కనెక్టివిటీకి సంబంధించి ఇలాగా 6 ప్రియారిటీ ఏరియాస్ అన్నటువంటివి ఈ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో భాగంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన ప్రధాని ఈ 2 సమ్మిట్స్లోనూ పాల్గొంటూ ఉన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మనం ఏషియాన్ అలాగే మిగతా రీజనల్ కంట్రీస్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని పెంపొందించుకోవటం అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరపబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూరోపియన్ యూనియన్ యొక్క CBAM లేదా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అలాగే డిఫారెస్ట్రేషన్ నార్మ్స్ గురించి ఇక్కడ మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని మనం దేంట్లో చదువుకుంటాము? బయోడైవర్సిటీ ప్లస్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, అలాగే ఎకానమీ, ఈ రెండింటిలోనూ మనం రిలేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన ఫినాన్స్ మినిస్టర్ ఏమంటూ ఉన్నారు? యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కావచ్చు, అలాగే డిఫారెస్టేషన్ నార్మ్స్ కావచ్చు, ఇవి యూనిలేటరల్గా ఉన్నాయి, ఆర్బిట్రరీగా ఉన్నాయి. సో ఈ మెజర్స్ అన్నటువంటివి మిగతా దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంటి వాటిని హర్ట్ చేసేలాగా ఉన్నాయి. ఒక ఎకానమీనే కాదు వాటి యొక్క గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గోల్స్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటిది ఏంటి యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది అన్నటువంటి తెలియాలి. సో ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా ఏంటి అంటే కార్బన్ ట్యాక్స్ అన్నటువంటి దాన్ని విధిస్తారనమాట. సో కార్బన్ ట్యాక్స్ని దేని మీద విధిస్తారు? మనం అంటే యూరోపియన్ యూనియన్ ఏవైతే ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉందో వాటి మీద ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ని విధిస్తారు. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ కాకుండా అంటే నాన్ గ్రీన్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెసెస్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాటికి కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది వేయటం జరుగుతుంది యూరోపియన్ యూనియన్. సో దీన్ని వచ్చేసరికి ఫిట్ ఫర్ 55 ఇన్ 2030 అన్నటువంటి ప్యాకేజ్ కింద యూరోపియన్ యూనియన్ దీన్ని డెవలప్ చేస్తోందనమాట. సో దీని ద్వారా ఏంటి అట్లీస్ట్ 55% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 2030 కల్లా తగ్గించాలి. అది కూడా 1990ని మనం ఈ లెవెల్స్ని కంపారిజన్లోకి తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ దీని యొక్క ఎయిమ్ ఏంటి? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. అంతేకాదు ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కార్బన్ కాస్ట్ అన్నటువంటిది యూరోపియన్ యూనియన్లో ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ సేమ్ ఉండాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఏం చేశారు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తున్నామంటే దాంట్లో కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉండకూడదు అన్నట్టుగా. అంటే ఏంటి అక్కడ టెక్నాలజీ అన్నటువంటిది ఎన్హాన్స్ చేసుకోవాలి, మిషనరీ అన్నటువంటిది మంచిగా ఉండాలి, అవునా, ప్రొడక్షన్ అన్నటువంటిది సరిగ్గా జరగాలి. సో దానివల్ల ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అన్నటువంటిది ఎక్కువ అవుతుంది. సేమ్ అదే టైంలో అదే ప్రోడక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఇక్కడ 100 రూపీస్ అయింది అనుకుందాం. అదే మన భారతదేశం నుంచి ఈ ప్రోడక్ట్ని అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేసాం, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, ఆ ప్రోడక్ట్ కాస్ట్ 60 రూపీసే అయింది. సో ప్రోడక్ట్స్ రెండు సేమ్. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రోడక్ట్ని కొంటారు?
ఇండియన్ ప్రోడక్ట్నే కొంటారు. అయితే దీన్ని ఆపటానికి యూరోపియన్ యూనియన్ ఏం చేసింది, ఇదిగో నువ్వు ఈ ప్రోడక్ట్ని రెడీ చేస్తున్నావు బాగానే ఉంది, మరి ఈ ప్రోడక్ట్ని రెడీ చేస్తున్నప్పుడు ఎంత కార్బన్ ఎమిషన్స్ జరుగుతూ ఉన్నాయి, నువ్వు యూజ్ చేసే టెక్నాలజీ వల్ల కావచ్చు, అందులో వాడే మెటీరియల్స్ వల్ల కావచ్చు, ప్రొడక్షన్లో కావచ్చు, ఎంత కార్బన్ ఎమిషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నటువంటిది లెక్కేసి దానికి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు మన భారతదేశం నుంచి గూడ్స్ అన్నటువంటివి యూరోపియన్ యూనియన్లోకి చేరాలి. సో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇదిగో నువ్వు కార్బన్ ట్యాక్స్ కట్టిన తర్వాతే నీకు యూరోపియన్ యూనియన్లోకి ఎంట్రీ అన్నట్టుగా ఈ కార్బన్ ఎమిషన్స్ మీద ట్యాక్స్ అన్నటువంటిది వేయటం ద్వారా 2 ప్రోడక్ట్స్ ఇప్పుడు 100 రూపీస్ అవుతాయన్నమాట. సో మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏంటి, 2 ప్రోడక్ట్స్ సేమ్, సో వాళ్ళు క్వాలిటీని బట్టి లేదు అనుకుంటే కంపెనీని బట్టి ఇంకా డిఫరెంట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేసుకొని దాన్ని తీసుకుంటారు. అంటే సేమ్ ప్రైస్ అన్నటువంటిది మార్కెట్లో ఉండేలాగా ఎన్ష్యూర్ చేసుకోవటం కోసం ఇది ఉపయోగపడుతుంది. సో ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అన్నటువంటిది కూడా దీని ద్వారా ఉంటుందన్నమాట. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్కి ఇదిగో ఇంత టన్ను ఎమిషన్స్ అనేవి జరిగితే ఇంత యూరోస్ను పే చేయాల్సి వస్తుంది అన్నట్టుగా. మరి ఇది ఇండియా ఎందుకు వద్దంటోంది, నాట్ హెల్ప్ఫుల్ టు ఇండియా అంటోంది. ఎందుకని, మనకి ఎక్స్పోర్ట్స్ మీద ఇది ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అంతేకాదు ఇప్పుడు మనము ఏవైతే ప్రొడక్షన్ అన్నటువంటిది చేస్తూ ఉన్నామో కార్బన్ ఇంటెన్సిటీ ఉంది, హై టారిఫ్స్ అన్నటువంటివి మనకి ఉంటున్నాయి, ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ యొక్క కాంపిటేటివ్నెస్ అన్నటువంటిది దెబ్బతింటుంది. అంతేకాదు మన భారతదేశం ఇప్పుడు ఎనర్జీ ట్రాన్సిషన్ వైపు వెళ్తూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో నెట్ జీరో కమిట్మెంట్ని మనం పెట్టుకున్నాము, కానీ ఆ టైంకి వెళ్ళటానికి టెక్నాలజీ మరింతగా డెవలప్ చేసుకోవడానికి మాకు చాలా సమయం పడుతుంది. మరి ఆ టైంలో మేము కార్బన్ ఎమిషన్స్ లేకుండా ప్రోడక్ట్స్ ఉత్పత్తి అన్నటువంటిది సాధ్యం కాదు, దీనివల్ల ట్రేడ్ అన్నటువంటి దెబ్బతింటుంది అన్నట్టుగా మన భారతదేశం అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ మెంటల్ హెల్త్ డేకి సంబంధించి. దీన్ని మనం సోషల్ జస్టిస్ కింద చూస్తాం. మరి ప్రతి సంవత్సరం మనం వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, డిసెంబర్ 10వ తేదీన. మరి ఈ నేపథ్యంలో ఏంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవేర్నెస్ని కలిగించడానికి మెంటల్ హెల్త్ కేర్ వరల్డ్ వైడ్గా ఏదైతే ఉందో దానికి సపోర్ట్నివ్వటం కోసం అక్టోబర్ 10వ తేదీని మనం వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాము. సో ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఒక పెద్దవాళ్ళలోనే కాదు 10 to 19 years అడోలసెంట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చాలా మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ని ఇప్పుడు ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు. మరి 1992వ సంవత్సరంలో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అన్నటువంటిది ఇదిగో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10ని వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకోవాలి అన్నట్టుగా చెప్పిందనమాట. సో మనకి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ ఫిజికల్గా బాగున్నారా లేదా అన్నటువంటిది మాత్రమే కాదు, ఆ పర్సన్ యొక్క ఎమోషనల్, సైకలాజికల్, సోషల్ వెల్ బీయింగ్ అన్నటువంటిది బాగుందా, ఓవరాల్గా మెంటల్ మరియు ఎమోషనల్ స్టేట్ అన్నటువంటిది ఆ పర్సన్లో ఎలా ఉంది అని తెలియజేసేటటువంటిదే మెంటల్ హెల్త్ అన్నటువంటిది. అంటే ఇక్కడ వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా, వర్క్ ప్రొడక్టివిటీ సరిగ్గా ఉందా లేదా, రేషనల్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారా లేదా. సో ఇవన్నీ చూడటమే మెంటల్ హెల్త్ అన్నటువంటిది. ఇది ఓవరాల్ హెల్త్ మరియు వెల్ బీయింగ్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. మరి మెంటల్ హెల్త్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం, అందులోనూ ఎస్పెషల్గా ఇండియాలో కూడా మనం ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం. ఒకటి, మెంటల్ హెల్త్ కేర్ అన్నటువంటిది సరిగ్గా అందట్లేదు, యాక్సెసిబిలిటీ అన్నటువంటిది సరిగ్గా లేదు. రెండవది, మెంటల్ హెల్త్ మీద అసలు అవేర్నెస్ అన్నటువంటిదే సరిగ్గా లేదు. అంతేకాదు ఒక స్టిగ్మా కూడా ఉంది, పిచ్చోడ్రా అనేసి పిలుస్తారు సరిగ్గా. వాళ్ళు ఒక విషయాన్ని అవగాహన చేసుకోలేకపోయినా వీటి టైంలో ఏంటి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇండివిడ్యువల్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనసంతా బాగలేదు, నాకు మెంటల్ హెల్త్ అన్నటువంటి సరిగ్గా లేదు అనుకున్నా సొసైటల్ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అన్నట్టుగా హెజిటేట్ అవుతూ ఉంటారు. అంతేకాదు చాలామంది ఈ మెంటల్ హెల్త్ కండిషన్ బాగలేదని చెప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఏమో అకాడమిక్ ప్రెషర్ ఉంటుంది, కొంతమందికి ఏమో పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంతమందికి ఏమో ఫ్యూచర్ మీద కన్సర్న్స్ కావచ్చు. సో వీటన్నింటి వల్ల కూడా మెంటల్ హెల్త్ అన్నటువంటి దెబ్బతింటుంది. అంతేకాదు జెండర్ డిస్పారిటీ కూడా కొన్నిసార్లు ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవటానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ మనం చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, డొమెస్టిక్ వైలెన్స్ వీటన్నింటికి గురవుతూ ఉన్నారు. దాంతో చాలామంది సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా,
అంటే పావర్టీ కావచ్చు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, వీటి వల్ల కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నటువంటివి వస్తాయి. వీటన్నింటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆన్లైన్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి, ఆన్లైన్ కంటెంట్ మన మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసిన, సోషల్ కంపారిజన్ చేసిన, సైబర్ బులియింగ్ చేసిన, వీటన్నింటి వల్ల మన మెంటల్ వెల్బీయింగ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మాత్రమే కాదు, ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో, పెద్దవారు, వాళ్ళకి ఏమవుతుంది, లోన్లీనెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, డెమెన్షియా మతిమరుపు కావచ్చు, వీటన్నింటి వల్ల వాళ్ళు కూడా మెంటల్ హెల్త్కి చాలా డిప్రెషన్కి లోనవుతూ ఉన్నారు. ఇది కాకుండా ఏమైనా డిజాస్టర్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఫ్లడ్స్ కావచ్చు, ఇంతకుముందు హైదరాబాద్లో ఫ్లడ్స్ కావచ్చు, చెన్నైలో ఫ్లడ్స్ కావచ్చు, లేదు ఎర్త్క్వేక్ కావచ్చు, లేదా ల్యాండ్ స్లైడ్ కావచ్చు, వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని కోల్పోవటం కావచ్చు, వాళ్ళ ఇల్లు వాకిలి ఇదంతా పోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అన్నటువంటిది వస్తుంది. సో దానివల్ల కూడా మెంటల్ హెల్త్ అన్నటువంటిది దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మన భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేసి తీసుకొచ్చింది. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత కిరణ్ గైడ్లైన్స్ అనేసి మెంటల్ హెల్త్కి సంబంధించి తీసుకురావటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం అనేసి తీసుకొచ్చారు. అది మాత్రమే కాదు, యువ స్పందన యోజన అనేసి కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చింది మెంటల్ హెల్త్కి సంబంధించి. సో ఇలాగా వివిధ రాష్ట్రాలు అలాగే మన భారత ప్రభుత్వం మెంటల్ హెల్త్ని మరింతగా ప్రమోట్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఇవన్నీ. సో మనకి చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నా మన వెల్ బీయింగ్ని మనం కాపాడుకునేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ స్కూల్, హోల్ కమ్యూనిటీ, హోల్ చైల్డ్ అన్నటువంటి మోడల్ని యూఎస్లో ఫాలో అవుతున్నారు. దీనివల్ల చిల్డ్రన్ యొక్క వెల్ బీయింగ్ని ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్లో కాపాడటానికి చూస్తారనమాట. అలాగే మెడికల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవటం, ప్రైమరీ హెల్త్ కేర్ని మరింతగా ఇంటిగ్రేట్ చేసుకోవటం, అలాగే మెంటల్ హెల్త్ని ఎడ్యుకేషన్లో తీసుకురావటం, దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కవరేజ్ని తీసుకురావటం, ట్రీట్మెంట్ని అందించటం. సో ఇలాంటివన్నీ కూడా. మరి 2023లో మెయిన్స్లో మనకు ఒక క్వశ్చన్ కూడా అడిగారు, సూసైడ్ అన్నటువంటిది ఇండియన్ సొసైటీలో, అందులోనూ యంగ్ ఉమెన్లో ఎందుకు పెరుగుతోంది అన్నట్టుగా అడిగారు. సో ఆ నేపథ్యంలో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట మెంటల్ హెల్త్ అన్నటువంటిది. అంతేకాదు వర్క్ ప్లేస్లో కూడా మెంటల్ హెల్త్ని కంపల్సరీగా ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ని 5.5% దగ్గరే ఉంచిందనమాట. సో రీసెంట్గా మానిటరీ పాలసీ రివ్యూ అన్నటువంటిది జరిగింది. సో దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం, ఎకానమీలో భాగంగా చదువుకుంటాము. మరి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన యొక్క మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఉందన్నమాట. ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది అప్పుడప్పుడు రివ్యూ చేస్తూ ఉంటుంది, ఈ రేట్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి ఏంటి అన్నట్టుగా. అందులో మనకున్నటువంటి కీ రేట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. ఎంపీసీకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ చేసే కీ రేట్స్ ఏమేమి ఉంటాయి? ఒకటి రెపో రేట్ అన్నటువంటిది, రెండవది రివర్స్ రెపో రేట్ అన్నటువంటిది, రివర్స్ రెపో రేట్, మూడవది వచ్చేసరికి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నటువంటిది, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అన్నటువంటిది, అలాగే బ్యాంక్ రేట్ అన్నటువంటిది, అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో అన్నటువంటిది, అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అన్నటువంటిది. సో ఇవన్నీ కూడా మనకి కీ రేట్స్గా మనం చెప్పచ్చు. మరి ఇందులో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఏంటి అన్నదాన్ని బట్టి మనకి మార్కెట్లో ద్రవ్య లభ్యత అన్నటువంటిది ఎలా ఉంది అన్నటువంటిది ఆధారపడుతుంది. అయితే అసలు ఇక్కడ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అంటున్నాం. ఒకసారి ఈ కీ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ కదా, మీకు తెలుసుంటాయని అనుకుంటున్నాను నేను. సో అసలు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? మనకి ఆర్బీఐ చట్టం అన్నటువంటిది ఉంది, ఆర్బీఐ యాక్ట్ 1934. దీని ప్రకారం ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 45ZB, దీని ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఇందులో 6 మెంబర్స్ ఉంటారనమాట, 6 మెంబర్స్ బాడీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మరి అంటే, మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది మన ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అచీవ్ చేయటం కోసం పాలసీ రేట్స్ని డిటర్మైన్ చేస్తుందన్నమాట.
అంటే ఏంటి, మన ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి, 4 ± 2%. అంటే మినిమం 2% ఇన్ఫ్లేషన్ ఉండాలి, మ్యాక్సిమం 6%కి మించకూడదు అన్నట్టుగా. మరి ఇందులో కంపోజిషన్ ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు, ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు. అలాగే డెప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మానిటరీ పాలసీ ఇన్ఛార్జ్ లాగా ఉంటారు. అలాగే మూడవ వ్యక్తి సెంట్రల్ బోర్డ్ నామినేట్ చేసినటువంటి ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉంటారు. ఇంకొక ముగ్గురు వచ్చేసరికి అంటే 4th, 5th, 6th పర్సన్స్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసేటటువంటి పర్సన్స్ ఉంటారు. సో రీసెంట్గా మనం న్యూస్లో చదువుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ముగ్గురిని ఈ మానిటరీ పాలసీ కమిటీ కోసం అపాయింట్ చేసింది అన్నప్పుడు కూడా మనం ఈ టాపిక్ని చదువుకున్నాం. సో ఇలా మొత్తం 6 మెంబర్స్ ఉంటారనమాట. వీళ్ళు ఈ యొక్క కీ రేట్స్ అన్నింటి గురించి వీళ్ళు చూస్తారు. మరి మానిటరీ పాలసీలు ఇవి మాత్రమే కాదు, మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే ఇంకా ఏమేమి ఉంటాయి, ఈ లిక్విడిటీ మేనేజ్మెంట్ టూల్స్, ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. అయితే మనకి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ ఉంటుంది, కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ ఉంటుంది. సో ఇవేంటి, వాటి ఇంప్లికేషన్స్ ఏంటి అన్నటువంటివి కూడా చూసుకుంటాం. అయితే ఇక్కడ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి, మనకి మనీ సప్లైని ఎకానమీలోకి పెంచుతాము. అదే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి, మనీ సప్లైని ఎకానమీలోకి తగ్గిస్తాము. ఇది మెయిన్గా గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రతన్ టాటా ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ కూడా. ఈయన రీసెంట్గా మరణించారు. కరెంట్ అఫైర్స్ కింద దీన్ని మనం చదువుకుంటాము. మరి ఈయన టాటా సన్స్కి చైర్మన్గా 1991 నుంచి 2012 వరకు పనిచేసినటువంటి వ్యక్తి. టాటా గ్రూప్ని వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ గ్రూప్స్గా ఈయన నెలకొల్పారనమాట. ఈయన నెలకొల్పినటువంటి టాటా ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి కూడా పనిచేస్తుంది. అందులో భాగంగా SDG 4 దేని గురించి తెలుపుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్. SDG 5 జెండర్ ఈక్వాలిటీ. SDG 8 అంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే SDG 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ. SDG 17 పార్ట్నర్షిప్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో వీటన్నింటినీ కూడా అచీవ్ చేయటంలో ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. అంతేకాదు ఈయన మెడికల్ ఫీల్డ్లో క్యాన్సర్, మలేరియా, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ మరియు డయాగ్నోసిస్ని తీసుకురావటం కోసం కూడా చాలా ప్రైమరీ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయటంలో ఈయన సపోర్ట్ని అందించడం జరిగింది. ఆల్జీమర్స్ డిసీజ్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి మనకి ఏమంటాము ఈ గ్రాంట్ని 750 మిలియన్ల గ్రాంట్ని ప్రొవైడ్ చేయటం జరిగింది. అంతేకాదు ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా ఇనిషియేటివ్ TRI అన్నటువంటి దాన్ని టాటా గ్రూప్ తీసుకొచ్చింది. దీంతో గవర్నమెంట్స్, NGO, సివిల్ సొసైటీ గ్రూప్స్, ఫిలాంథ్రోపిస్ట్స్ వీళ్ళందరితో కలిసి టాటా గ్రూప్ అన్నటువంటిది కొలాబరేట్ అయ్యి ఈ రూరల్ పీపుల్ అక్యూట్ పావర్టీ నుంచి బయటికి రావటం కోసం, వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకురావటం కోసం యూజ్ చేశారనమాట. ఇది మాత్రమే కాదు, చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈయనకి మన భారతదేశ సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. అలాగే థర్డ్ హయ్యెస్ట్ సివిల్ ఆనర్ అయినటువంటి పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది కూడా ఈయనకి వరించింది. అంతేకాదు చాలా చోట్ల నుంచి ఆనరరీ డాక్టరేట్స్ ఈయన తీసుకోవటం జరిగింది. అంతేకాదు పీపుల్స్ కార్ అని పిలుచుకునేటటువంటి టాటా నానోని కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయనే. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, కెమిస్ట్రీలో నోబెల్ బహుమతికి సంబంధించి. సో కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాం. 2024 గాను కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఎవరికి అంటే జీవానికి నిర్మాణ అణువులైనటువంటి ప్రోటీన్ల మీద పరిశోధనలు చేసినటువంటి 3 శాస్త్రవేత్తలు, డేవిడ్ బేకర్, జాన్ జంపర్, అలాగే డెమిస్ హసాబిస్. వీళ్ళ ముగ్గురికి కూడా ఈ సంవత్సరం రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అన్నటువంటిది వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారు అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేయటం జరిగింది. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేయటంతో పాటు ఈ ప్రోటీన్స్కి సంబంధించినటువంటి కొత్త డిజైన్స్ చేసినందుకు గాను, ప్రోటీన్ డిజైన్స్ని క్రియేట్ చేసినందుకు గాను వీళ్ళకి ఈ పురస్కారం అన్నటువంటిది వచ్చింది. మరి వీళ్ళు ఏం చేశారు అంటే ఇందులో డేవిడ్ బేకర్ ఉన్నారు కదా,
ఆయన ఏం చేశారంటే ఒక కొత్త ప్రోటీన్ని రూపకల్పన చేయటం జరిగింది. సో దీన్ని ఔషధాలు, అలాగే టీకాలు, నానో పదార్థాలు, చిన్న చిన్న సెన్సార్స్గా ఉపయోగపడే చాలా ప్రోటీన్స్ ఇందులో ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కంప్యూటేషనల్ టూల్స్తో చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి కొత్త ప్రోటీన్స్ని డిజైన్ చేయటం ద్వారా మనకి మెడికల్ ఫీల్డ్లోనూ, అలాగే మనం గమనించాలి నానో సెన్సార్స్కి వాడుకోవటం కోసం కావచ్చు, అలాగే చిన్న చిన్న ఔషధాలు అంటే మెడిసిన్స్లోను, అలాగే వ్యాక్సిన్స్ని తయారు చేయటంలోను, సో వీటన్నింటిలోనూ ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇంకొకళ్ళు వచ్చేసరికి ఇప్పటిదాకా 20 కోట్ల ప్రోటీన్ ఇప్పటిదాకా గుర్తిస్తే వాటన్నింటిలో వాటి నిర్మాణం ఎలా ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయలేకపోయారు. అయితే ఇప్పుడు అలాంటి అంచనాని రిలీజ్ చేయటం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని ఇటు హసాబిస్ అలాగే జంపర్ వీళ్ళిద్దరూ కూడా సృష్టించారనమాట. ప్రోటీన్స్కి సంబంధించినటువంటి 3D స్ట్రక్చర్ని అంచనా వేయాలి అన్నటువంటి 50 సంవత్సరాల నాటి కళని వీళ్ళిద్దరూ తమ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ద్వారా సాకారం చేశారు. అందుకే వీళ్ళిద్దరికీ కలిపి ½ నోబెల్ ప్రైజ్ని ఇస్తే ఈయనకొక్కరికి ½ నోబెల్ ప్రైజ్ని ఇవ్వటం జరిగింది. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.